అనంతపురం అర్బన్ నియోజకవర్గం టీడీపీ టికెట్ పై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి కాకుండా ఇతరులకు కేటాయించడంతో ప్రభాకర్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యాలయ ధ్వంసం, నిప్పంటించడం, ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరితో మా ప్రతినిధి రసూల్ ఫేస్ టు ఫేస్. అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బగ్గుమంటున్నారు. ప్రధానంగా తాము నమ్ముకున్న నేతకు టికెట్ ఇవ్వడంలో అధిష్టానం పూర్తిగా విఫలం చెందింది. అదేవిధంగానే మాజీ ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఉన్నారు. ఆయనతో నేరుగా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధానంగా మీ అనుచరులందరూ కూడా ఒక్కసారిగా ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. రావణ కాష్టంగా తయారైంది అనంతపురం నియోజకవర్గంని. మీ అనుచరులని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు? ప్రధానంగా మీకు రావాల్సిన టికెట్ను ఇతరులకు కేటాయించారు. దగ్గుబాటి ప్రసాద్ ఎవరు అనేటువంటి విధంగా వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి సార్. వాళ్ళందరికీ చేతులెత్తి రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఇట్లా అఘాయిత్యాలకు పాల్పడద్దండి. ఎందుకంటే దానివల్ల ఏం సాధించలేము. ధైర్యంగా ఉండి పోరాడాల. రాజకీయంగా అనేక ఒడిదుడుకులు చూసాం, కష్టాలు చూసాం. 5 నెలల్లో కష్టాలు నష్టాలు పడ్డారు. వాళ్ళు చాలా ఆశలు పెంచుకున్నారు. ఎందుకంటే ఒక అధినాయకుడిని నేను నమ్మాను, నన్ను కార్యకర్తలు నమ్మారు. నమ్మిన తర్వాత రేపు మా భవిష్యత్తు బాగుంటుంది, ఆ వైఎస్ఆర్సీపీ అధికార పార్టీతో అనేక రకాల ఇబ్బందులు వస్తే అండగా ఉండవు, మనం కొంత హామీ వల్ల మేము ఊరటగలిగింది అనేటువంటి దీంట్లో కేసులు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా, రకరకాలుగా అనేక వివాదాలు ఉన్నా అవన్నిటి కూడా మనం అంతా కూడా అడ్డుకొని నిలదొక్కున్నాం. దురదృష్టవశాత్తు నిన్న సంఘటనలు ఒక రకంగా అయితే ఇప్పుడే భార్యాభర్త మమత రాజు అని నా కళ్ళ ముందరే ఇంతమంది జనం ముందర వేసుకోవడం దురదృష్టకరం. సూసైడ్ అటెంప్ట్ చేశారు. వెంటనే హాస్పిటల్కి పోయాను. భార్య బాగానే ఉంది, వాడు చాలా సీరియస్గా ఉన్నాడు. రాజు అని పంచాయతీలో కూలి పని చేసుకుంటున్నాడు. ఈరోజు తెలిసిందట, ఎందుకంటే పత్రికలు చదవరు కాబట్టి రాలేదని. కుటుంబ సమేతంగా వచ్చాడు. 4 పిల్లలు ఉన్నారు. విషమంగా ఉంది. దాన్ని బట్టి సార్, దాదాపుగా 5 సంవత్సరాలు మీరు అనంతపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పనిచేశారు. అదేవిధంగానే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. పెద్ద ఎత్తున మీకు ఒక అనుచరగణం ఉంది. అదేవిధంగానే పార్టీ శ్రేణులు క్యాడర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీకు టికెట్ వస్తుందని మీరు ఊహించి ఉంటారు. అసలు ఏం జరిగింది సార్ దీని వెనకాల? చంద్రబాబు నాయుడు గారిని అడగాల, పార్టీ అధిష్టానం అడగాల. ఏం జరిగింది, ఏ ఒత్తిడికి ఆయన లొంగాడో భగవంతుని తెలియాలా, అధినేత కదా. ఏం జరిగింది? సాధారణంగా కష్టపడ్డ వారికి ఖచ్చితంగా గుర్తిస్తాను, అదేవిధంగానే వాళ్ళు నాయకుడు కావచ్చు, కార్యకర్త కావచ్చు అనేటువంటి విధంగా చెప్పారు. దాదాపుగా 5 సంవత్సరాలు మీరు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగించారు? ఆ క్యాడర్ని అందరినీ ఏ విధంగా పట్టి పెట్టుకున్నారు? ఇంత అసమ్మతి, అదేవిధంగానే అధికార పార్టీ నేతలు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యం చెలాయిస్తున్నటువంటి 5 సంవత్సరాల్లో కష్టం పడ్డారు, ఆర్థికంగా నష్టపోయారు. నాతో సహా కార్యకర్తలు కూడా ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా ఒక సొంత కార్యక్రమంగా భావించి వచ్చారు. అన్ని ఇబ్బందులు పడ్డారు. ఎన్నికలు వస్తాయి, పనిచేద్దాం, మా భవిష్యత్తు మారుతుందని. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెప్పి ప్రబుద్ధులు స్టేట్మెంట్ ఇస్తే లేదని చెప్పి భయపడకుండా పోటీ పెట్టాలనే అన్ని డివిజన్స్లోనూ పంచాయతీలో పెట్టాం. ఏడాది తర్వాత ఎన్నికలంటే కూడా మిత్రురాలు కూడా భయపడకుండా నిలదొక్కునేటువంటి సంబంధం, ఒత్తిళ్లు లొంగకుండా, ఎక్కడ కూడా ప్రలోభాలకు లొంగకుండా అంత చిత్తశుద్ధితో పోటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 15-20 వార్డులు ఏకగ్రీవంగా కావాల్సిన పరిస్థితి. అట్లా అన్ని రకాలుగా ఆర్థికంగా నష్టపోయి రకరకాల ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అదేవిధంగా ఏదైనా స్టేట్మెంట్లు ఇస్తే సైబర్ కేసులు, నా మీద 19 వరకు ఒక కేసు లేదు. ఈరోజు 9 కేసులు ఉన్నాయి నా మీద. ఒక కేసు చేస్తారు, 8 కేసులు ఉన్నాయి. ఇట్లా రకరకాల ఇబ్బందులు పడినటువంటి సంఘటనలు చూసాం. మరి వాళ్ళల్లో ఆత్మాభిమానం ఉండే వ్యక్తులుగా, అనేక ఆశలు పెట్టుకునే వ్యక్తులుగా బాధ ఉంటుంది. నేను ఎమ్మెల్యే అయితేనేంత, లేకపోయినా ఎమ్మెల్యే కాకపోయినా కూడా గౌరవం అనేటువంటిది ఎక్కడైనా సమాజంలో పొందగలం. కాకపోతే కార్యకర్తల్ని వీళ్ళ బాధను చూసినప్పుడు కావాలనేటువంటి ఆవేదన కలుగుతుంది తప్ప ఇతరత్ర కాదు. ఎన్నిసార్లైనా మాజీలే. నేను ఒకవేళ శాసనసభ్యుడైనా కూడా శాసనసభలో మాట్లాడాలా, లేదా పార్టీని, ముఖ్యమంత్రిని వెనకేసుకొని రావాలా, పార్టీ కోసమే పనిచేయాలి తప్ప ఆ జీతం కోసం కాదు కదా. ఎందుకంటే ఎమ్మెల్యేకి ఇచ్చిన స్టిక్కర్ కూడా నా కారుకి ఎప్పుడు వేసుకోలే. ఎమ్మెల్యే హోదా అనేటువంటిది ఎప్పుడు కూడా నేను ఆ ఫీల్ కూడా కాలే. చాలామంది అడిగారు, ఆ స్టిక్కర్లు ఇస్తారు ఎందుకు వేసుకోలేదంటే
జీవితకాలం స్టిక్కర్లు ఉండవని, ఏదో టోల్ గేట్ దగ్గర లేకపోతే బయట పార్కింగ్ దగ్గర హంగామా కోసం ఎందుకని. ఈ రాష్ట్రంలో కారుకి ఎమ్మెల్యే పాస్ వేసుకోకుండా ఉన్నటువంటి వ్యక్తి నేను. ఆ విధంగా ఒకరోజు కూడా గైర్హాజరు కాల. కొంత క్రమశిక్షణతో నిబద్ధతతో పనిచేశాం. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఆయన తీసుకున్నందుకు దానికంటే ఈ కార్యకర్తలు పడే బాధకి నాకు బాధ కలుగుతాం. తమ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు కూడా సర్ది చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అనంతపురం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం పైన తనంతా అందరితో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాననేటువంటి విధంగా కూడా ప్రభాకర్